ఇండియాలో సెంటర్ నుంచి స్టేట్‌కి కొత్త గవర్నర్‌ని పంపినప్పుడు అది యూజువల్‌గా ప్రోటోకాల్ డెసిషన్ గాదు. ఇట్స్ ఎ పొలిటికల్ సిగ్నల్. నిన్న ప్రెసిడెంట్ ముర్ము గారు శివప్రతాప్ శుక్లా గారిని తెలంగాణకి కొత్త గవర్నర్‌గా అపాయింట్ చేశారు. ఆయన బీజేపీలో చాలా సీనియర్ లీడర్. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక వెటరన్ పొలిటీషియన్, ఫార్మర్ యూనియన్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా. ఎగ్జిస్టింగ్ గవర్నర్‌గా ఉన్న జిషున్ దేవ్ వర్మని మహారాష్ట్రకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇది 5 స్టేట్స్‌లో జరిగిన గవర్నర్ రీషఫుల్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏందంటే శివప్రతాప్ శుక్లా గారు హి ఈస్ నాట్ ఎ బ్యూరోక్రాట్. హి ఈస్ ఎన్ హార్డ్ కోర్ పొలిటికల్ ఆపరేటర్. ఆయన బీజేపీ పార్టీలో డెకేడ్స్ ఆఫ్ స్ట్రాటజికల్ ఆపరేషన్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. యాక్చువల్లీ ఆయన గోరఖ్‌పూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేలాగా కూడా గెలిచారు. హిస్టరీలో మనం చూసాం సెంటర్ అపోజిషన్ రూల్డ్ స్టేట్‌కి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న గవర్నర్‌ని పంపినప్పుడు రాజ్‌భవన్‌లో కొంచెం యాక్టివ్ పొలిటికల్ స్పేస్‌గా మారుతుంది. బిల్స్ డిలే అవ్వడం, పొలిటికల్‌గా కొన్ని సిగ్నల్స్ ఇవ్వడం, కొన్ని డిసిషన్స్‌ని క్వెషన్ చేయడం. ఇలాంటి సిట్యుయేషన్స్ ఇండియన్ పొలిటిక్స్‌లో కొత్తేం కాదు. కానీ ఇక్కడ టైమింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. రీసెంట్‌గా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ మున్సిపల్ ఎలక్షన్‌లో చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించింది. సో ఇప్పుడు ఈ అపాయింట్‌మెంట్ జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ చేంజా లేదా ఫ్యూచర్ పొలిటికల్ స్ట్రాటజీస్ కోసమా అనే డిస్కషన్ ఈ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తుంది ఇప్పుడు. ఇండియన్ డెమోక్రసీలో ఒక ఇంట్రెస్టింగ్ డైనామిక్ ఉంటది. స్టేట్‌ని రన్ చేయడానికి పబ్లిక్ చీఫ్ మినిస్టర్‌ని ఎలక్ట్ చేస్తారు. కానీ గవర్నర్‌ని ఢిల్లీ అపాయింట్ చేస్తుంది. నా క్వెషన్ ఏంటంటే పవర్ ఎక్కడుంటది? ప్రగతి భవన్‌లోనా? రాజ్ భవన్‌లోనా? కింద కామెంట్ చేయండి.